స్కీమ్ వర్కర్లను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, వివోఏ తదితర స్కీమ్ వర్కర్లు ధర్నా నిర్వహించి అనంతరం పిఠాపురం రాజావారి సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జి బేబీరాణి మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా స్కీమ్ వర్కర్ల వేతనాలు పెరగకపోవడంతో కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 అమలు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి కార్మిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు నిలిపివేయాలని, యాప్ల పేరుతో పెంచిన పనిభారం తగ్గించాలని, స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించే ప్రయత్నాలు విరమించాలని కోరారు. స్కీమ్ వర్కర్లందరికీ 10 లక్షల రూపాయల బీమా, ప్రమోషన్లు, రెగ్యులర్ ఉద్యోగాల్లో సర్వీస్ కు వెయిటేజ్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ, ఆశా, వివోఏ యూనియన్ ప్రతినిధులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీలు, డ్వాక్రా యానిమేటర్లు, ఆర్పీలు ఆందోళన చేస్తా ఉన్నారు. పెరిగే ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచండి. ధరలు విపరీతంగా పెరిగిపోయి గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ పెరగడంతో మాకు నిత్యావసర వస్తువులు అన్ని పెరిగిపోయి దీంతో పిల్లలు ఫీజు కట్టుకోలేకపోతున్నాం, ఇంటెంత కట్టుకోలేకపోతున్నాం, పౌష్టికాహారం తినలేకపోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మాకు కనీస వేతనాలు ఇవ్వండి. అలాగే లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి లేబర్ చట్టాలు తీసుకురండి అని చెప్పేసి నినాదాలు చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్ వంటి సౌకర్యాలు కూడా లేవు. కాబట్టి నరేంద్ర మోడీ గవర్నమెంట్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తక్షణం అంగన్వాడీలకి, ఆశాలకి, మిడ్ డే మీల్కి, వివోఏలకి, ఆర్పీలకి వేతనాలు పెంచాలి. వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గ్రాడ్యుటీ అమలు చేయాలి. ఇన్సూరెన్స్ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ నినాదాలు ఇక్కడ చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఎవరినో కొంతమంది తొట్టుగాంగన పెట్టుకుని వాళ్ళతో మేము సంఘం పెడతాం రండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయొద్దు అని చెప్తున్నారు. నిరసన ఎందుకు తెలియజేస్తారు? సంటిబిడ్డ ఆకలితో పాలు కేడుస్తాడు. అలాగే కంటి ఎదుగురు వాళ్ళు అయితే ఆకలి బాధలు తట్టుకోలేక మాకు అన్నం పెట్టండి అని గోల్ చేస్తారు. అలాగే ఈ రోజున ధరలు పెరిగిపోతున్నాయి, మేము జీవించలేకపోతున్నాం, మా వేతనాలు పెంచండి అని అడుగుతుంటే మేము సంఘం పెడతాం రండి అంటున్నారు. దీనికి అసలు సిగ్గు, లజ్జ ఏమైనా ఉందా? ఎన్నికల ముందు ఏం చెప్పారు మీరు? మీకు వేతనాలు పెంచుతాము, మీ కష్టాలు తీరుతాం, మీ బాధలు తీరుతాం అని చెప్పొచ్చి ఈ రోజున మీరేం మాట్లాడుతున్నారు? ట్రిపుల్ పే అని చెప్తున్నారు. ఎవరు కావాలి ట్రిపుల్ పే? మరొకటి ఏంటంటే 4-5 పిల్లలు కనాలని అంటున్నారు. ఆడవాళ్ళ గర్భం మీద మీ పెత్తనం ఏంటని చెప్తున్నాం. మీరైతే ఒక్కొక్కళ్ళే కంటారా? మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి సౌకర్యాలు కల్పించండి. అలాగే అందరికీ కనీస వేతనాలు పెంచండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అంగన్వాడీలకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి
ఈరోజు స్కీమ్ వర్కర్ల ధర్నాలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద పాల్గొనడం జరిగింది. అనేక సంవత్సరాల తరబడి గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలకి అనేక సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, తక్షణమే వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సంక్షేమ పథకాలు సగం మందికి అమలు చేశారు, సగం మందికి అమలు చేయలేదు. అంటే ఈరోజు అంగన్వాడీలు అందరూ కూడా గ్రామాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ కూడా అంగన్వాడీ అంటే అంగన్వాడీ కానీ వేరియేషన్ చూపిస్తూ ఈరోజు ఆదాయ పరిమితి ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఈరోజు వాహన మిత్ర కానీ, మత్స్యకార భరోసా కానీ, అమ్మ ఒడి కానీ, స్కాలర్షిప్లు కూడా ఏమీ అందట్లేదు. తక్షణమే అందాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు స్కీమ్ వర్క్ ధర్నాలో కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీలు కూడా పాల్గొనడం జరిగింది. అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే అంగన్వాడీ సెంటర్లో 4 సంవత్సరాల వరకు ప్రీ స్కూల్ పిల్లలు ఉండేలాగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని, ప్రైవేట్ కాన్వెంట్ పర్మిషన్ రద్దు చేయాలని మేము ఈ స్కీమ్ వర్క్ల ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే సంక్షేమ పథకాలు ఈ మధ్యకాలంలో తల్లికి వందన పథకం అమలు చేసింది, ఆశ్చర్యకరమైన విషయమే. కానీ ఇంకా అనేక మంది పిల్లలకి రావాలి, సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలి. మాకు ఈ మధ్యకాలంలో నవచేతన యాప్ ఒకటి పెట్టారు, ఆ యాప్ వెంటనే రద్దు చేయాలి. యాప్లు రద్దు చేసేంత వరకు కూడా మేము కనీస వేతనం పెంచితే యాప్లు చేస్తాం, లేదంటే కనీస వేతనం అమలు చేయలేని పక్షంలో మేము యాప్లు రద్దు చేయమని మేము కోరడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా మేము కనీస వేతనం అమలు చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆశా వర్కర్లందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మార్చి 5వ తేదీన హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు ఇచ్చిన 11 డిమాండ్లకి మినిట్స్ ఇచ్చారు, కానీ ఇంతవరకు కూడా జీవోలు ఇవ్వలేదు. తక్షణమే ఆ జీవోలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు చూస్తే ధరలు అంటే ఆశా వర్కర్కే 2019లో జీతం పెరిగింది, ఇప్పటికి 7 సంవత్సరాలైనా ఇంతవరకు జీతం పెరగలేదు. రేట్లు చూస్తే, ధరలు చూస్తే ఇప్పటికీ 1000 రేట్లు పెరిగి ఉన్నాయి, కానీ ఇంతవరకు కూడా ఆశా వర్కర్ జీతం 1 ఇంచు కూడా పెరగని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికే ఆశా వర్కర్లు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తున్న సందర్భాల్లో 2,000, 3,000 రూపాయలు కూడా ఛార్జీలు ఖర్చు అవుతానే ఉన్నది. కానీ ఈ 7,000 రూపాయలతో ఆశా వర్కర్ కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు చూస్తే ప్రజాప్రతినిధులు లక్షల్లో వేతనాలు తీసుకుంటా ఉన్నారు. ప్రజలకి సేవ చేస్తామని తెలిసి సేవ చేస్తామని చెప్పి వచ్చి లక్షల్లో వేతనాలు తీసుకున్నారు. కానీ కార్మికులు, ఆశా వర్కర్లు ప్రజలకి సేవ చేసే వాళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉన్నది. తక్షణమే 26,000 రూపాయలు ఆశా వర్కర్కి ఇవ్వాలి. అలాగే మట్టి ఖర్చుల నిమిత్తం 15,000 రూపాయలు ఇవ్వాలి. సెలవుల నిమిత్తం కూడా జీవోలు ఇవ్వాలని ఇంతకు ముందే హెల్త్ మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. తక్షణమే ఈ హామీలన్నీ కూడా జీవోలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. తొండంగి మండలం బెండపొడి, శంఖవరం మండలం ఆరెంపూడి వద్ద జాతీయ రహదారి క్రాసింగ్ల వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశం. పీఠాపురం నియోజకవర్గంలో 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం. పీజీఆర్ఎస్ లో అందిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు ధర్నా. స్కీమ్ వర్కర్లను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని డిమాండ్. ఈ
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.